నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి స్వాగతం. నేను శిరీష. ఎన్సీఆర్టీ జియోగ్రఫీ సిరీస్ చేస్తున్నాం కదా. క్లాస్ 6th జియోగ్రఫీ కంప్లీట్ చేశాము. నిన్న నైట్ అప్లోడ్ చేసిన క్లాస్తో క్లాస్ 7th జియోగ్రఫీ కూడా కంప్లీట్ అయింది. అయితే క్లాస్ 7th జియోగ్రఫీ కంప్లీట్ చేయడానికి మనకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. చాప్టర్ 3 ఆర్ చేంజింగ్ ఎర్త్ దగ్గరనే మనం 4-5 డేస్ టైం తీసుకున్నాం. ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ క్లియర్గా ఏ డౌట్ లేకుండా అర్థం కావాలంటే టైం పడుతుంది కదా. ఇది బేసిక్స్. ఇవి బేసిక్సే సరిగ్గా అర్థం కాకపోతే ఇంకా జియోగ్రఫీలో ముందొచ్చే కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి అర్థం కావటం కష్టం. సో కొంచెం లేట్ అయినా సరే క్లియర్గా అర్థం చేసుకుందాం, ఓకేనా. మరి క్లాస్ 7th జియోగ్రఫీలో ఏం నేర్చుకున్నాము అనేది బ్రీఫ్గా రివైజ్ చేయాలి కదా. చేద్దాం. క్లాస్ 7th జియోగ్రఫీ యొక్క టైటిల్ ఏంటి? ఆర్ ఎన్విరాన్మెంట్, మన పర్యావరణము. పర్యావరణము అంటే ఏంటి? ఒక ప్లేస్లో ఉండే ఆల్ బయోటిక్ అండ్ అబయోటిక్ థింగ్స్, అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఒక ప్లేస్లో ఉండే అన్నిటినీ పర్యావరణము అని అంటారు. పర్యావరణం కిందికే వస్తాయి. పర్యావరణాన్ని 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి న్యాచురల్ ఎన్విరాన్మెంట్, 2 హ్యూమన్ ఎన్విరాన్మెంట్. సహజ పర్యావరణము, మానవ పర్యావరణము. సహజ పర్యావరణము న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఏముంటాయి మరి అంటే మనము సృష్టించనివి, మానవుడు సృష్టించనివి సహజంగా ఉన్నవి ఉంటాయి. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ప్లాంట్స్, యానిమల్స్, ఎయిర్, వాటర్, ల్యాండ్, ఫుడ్ ఎక్సెట్రా. ఇవన్నీ న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. హ్యూమన్ ఎన్విరాన్మెంట్లో ఏముంటాయి అంటే మానవుడు సృష్టించినవి, భవంతులు అంటే బిల్డింగ్స్, రోడ్స్, టెలిఫోన్స్, ఇంకా ఆయన ఏవేవైతే సృష్టించాడో అవన్నీ కూడా మానవ పర్యావరణంలో ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్లో పర్యావరణంలో ఏవైతే ఉన్నాయో అవన్నిటి గురించి మనము నేర్చుకున్నాము. న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ గురించి నేర్చుకున్నాము. చాప్టర్ 2లో ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి తెలుసుకున్నాము. భూమి లోపల ఏముంది? భూమి లోపల ప్రధానంగా 3 పొరలు ఉంటాయి. క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని నేర్చుకున్నాము. భూమి లోపల ఉన్న రాళ్ళు, ఖనిజాల గురించి నేర్చుకున్నాము. చాప్టర్ 1లో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్లో టైప్స్ ఏంటి, న్యాచురల్ ఎన్విరాన్మెంట్, హ్యూమన్ ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్ అంటే ఏంటో నేర్చుకున్నాము. చాప్టర్ 2లో ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, భూమి లోపల ఏముంది, ఏమేం పొరలు ఉన్నాయి అని తెలుసుకున్నాము. రాళ్ళు, ఖనిజాలు ఏమున్నాయి, అలా రకాలేంటి అని తెలుసుకున్నాము. చాప్టర్ 3 ఆర్ చేంజింగ్ ఎర్త్, మన మారుతున్న భూమి. సంవత్సరాలు గడుస్తూ ఉంటే మన భూమి మార్పు చెందుతూ వస్తుంది డ్యూ టు ఎండోజెనిక్ ఫోర్సెస్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అని తెలుసుకున్నాము. లిథోస్పియరిక్ ప్లేట్స్ మూమెంట్ గురించి తెలుసుకున్నాము. లిథోస్పియర్ అంటే ఏంటి? మనం ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి నేర్చుకునేటప్పుడు ఏం నేర్చుకున్నాము? భూమి లోపల ప్రధానంగా 3 పొరలు ఉంటాయి. టాప్ మోస్ట్ లేయర్ క్రస్ట్, క్రస్ట్ కింద మ్యాంటిల్, మ్యాంటిల్ కింద కోర్ అని తెలుసుకున్నాము. అగైన్ మ్యాంటిల్ని అప్పర్ మ్యాంటిల్ అండ్ లోయర్ మ్యాంటిల్గా, కోర్ని అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్గా డివైడ్ చేసి ఉంది అని నేర్చుకున్నాము. టాప్ మోస్ట్ లేయర్ క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్ ఈజ్ ఈక్వల్ టు లిథోస్పియర్ అని నేర్చుకున్నాము. ఈ లిథోస్పియర్ ఇరెగ్యులర్ షేప్డ్ ప్లేట్స్గా డివైడ్ అయ్యి ఉంది అని తెలుసుకున్నాము. ఈ ప్లేట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ దిస్ ప్లేట్స్ మనకి ఎర్త్ క్వేక్స్, భూకంపాలు, వాల్కనోస్, ల్యాండ్ స్లైడ్స్ ఇలాంటివి ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి అనేది తెలుసుకున్నాము. ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ఏంటి? భూమి లోపల వచ్చే శక్తులు, ఫోర్సెస్ వల్ల భూమి మార్పు చెందితే వాటిని ఎండోజెనిక్ ఫోర్సెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిథోస్పియరిక్ ప్లేట్స్ మూవ్ అవటం వల్ల ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కనోస్ వస్తాయి అని తెలుసుకున్నాము. ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటే భూమి ఉపరితలం పైన వచ్చే ఫోర్సెస్ వల్ల భూమి మార్పు చెందితే వాటిని ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నది వల్ల భూమి మార్పు చెందుతూ వస్తుంది. నది డ్యూ టు ఎరోజన్ అండ్ డిపోజిషన్, అంటే నది తాను ప్రవహిస్తూ వచ్చినప్పుడు తనతో పాటు రాళ్ళని, మట్టిని, సెడిమెంట్స్ అన్నిటినీ తీసుకొని లాక్కెళ్తూ వచ్చి దాని కెపాసిటీ ఎక్కడైతే తగ్గిపోతుందో, అంటే వాటర్కి ఇంకా లాక్కెళ్ళే అంత కెపాసిటీ ఎక్కడైతే ఉండదో, ఎనర్జీ ఉండదో అక్కడ డిపాజిట్ చేస్తుంది. సో ఇట్లా ఎరోజన్ వల్ల, డిపాజిషన్ వల్ల కొత్త కొత్త ల్యాండ్ ఫామ్స్, వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ క్రియేట్ అవుతున్నాయి. నది తాను జన్మించినప్పటి నుండి సముద్రంలో కలిసేంత వరకు కూడా తన ప్రయాణంలో ఎన్నో ల్యాండ్ ఫామ్స్ని క్రియేట్ చేస్తుంది. అవన్నీ నేర్చుకున్నాం. ఏంటవి? వాటర్ ఫాల్స్, మియాండర్, ఆక్స్బో లేక్, డెల్టా,
ఫ్లడ్ ప్లేన్స్ ఇవన్నీ నేర్చుకున్నాము. నెక్స్ట్ విండ్ వల్ల కూడా కొత్త ల్యాండ్ ఫామ్స్ క్రియేట్ అవుతాయి. ప్రధానంగా అవి డెసర్ట్లో అని నేర్చుకున్నాము. ఐస్ వల్ల, గ్లేషియర్స్ కరగటం వల్ల మనకి బ్యూటిఫుల్ లేక్స్ క్రియేట్ అవుతున్నాయి అని తెలుసుకున్నాము. నెక్స్ట్ విండ్, సీ వేవ్స్, సముద్రపు అలల వల్ల కూడా కొత్త ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతున్నాయి. సో వీటి వల్ల మన భూమి మార్పు చెందుతూ వస్తుంది అని తెలుసుకున్నాం. ల్యాండ్ గురించి తెలుసుకున్నామా? నెక్స్ట్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఏమున్నాయి? ఎయిర్ ఉంది. ఎయిర్ అంటే అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఏమేమి గ్యాసెస్ ఉన్నాయి? కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఏమేమి లేయర్స్ ఉన్నాయి? స్ట్రక్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ తెలుసుకున్నాం. వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి, వాటికి మధ్య వ్యత్యాసం ఏంటి అని తెలుసుకున్నాము. వెదర్ అండ్ క్లైమేట్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్, మనకి వెదర్ క్లైమేట్ చేంజ్ అవుతుంది అని మనకి ఎలా తెలుస్తుంది? టెంపరేచర్ చేంజ్ అవటం వల్ల, రెయిన్ఫాల్ వల్ల, మాయిశ్చర్ వల్ల, ఎయిర్ ప్రెషర్ వల్ల తెలుస్తుంది. సో ఇవన్నిటి గురించి తెలుసుకుందాము. టెంపరేచర్, ఎయిర్ ప్రెషర్, ప్రెసిపిటేషన్. నెక్స్ట్ ఈ మాయిశ్చర్ గురించి తెలుసుకున్నాము. ఎయిర్ గురించి అయిపోయిందా? నెక్స్ట్ వాటర్ గురించి తెలుసుకున్నాము. వాటర్, మనకి సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది, సముద్రాలు ఎంత శాతం ఉన్నాయి, వాటర్ మంచినీరు ఎంత శాతం ఉంది అని తెలుసుకున్నాము. ఇంకా ఓషియన్ యొక్క సర్క్యులేషన్ గురించి తెలుసుకున్నాము. వేవ్స్ అంటే ఏంటి, టైడ్స్ అంటే ఏంటి, కరెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. వాటర్ అయిపోయిందా? నెక్స్ట్ ఇంకేమున్నాయి న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఉన్నాయి. అంటే న్యాచురల్ వెజిటేషన్ అంటే సహజ వృక్ష సంపద. ఇంకా యానిమల్స్ అంటే వైల్డ్ లైఫ్ గురించి తెలుసుకున్నాము. క్లాస్ 6th జియోగ్రఫీలో మనం నేర్చుకున్నాం కదా ఈ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి అని అంటారా? అక్కడ మన భారతదేశంలో ఉన్న వైల్డ్ లైఫ్ అండ్ న్యాచురల్ వెజిటేషన్ గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఓవరాల్గా ప్రపంచం మొత్తంలో ఎన్ని రకాలుగా ఉంది, ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నాయి, ఎన్ని రకాల అడవులు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ నేర్చుకున్నాము. న్యాచురల్ ఎన్విరాన్మెంట్, సహజ పర్యావరణం గురించి, సహజ పర్యావరణంలో ఏవైతే ఉన్నాయో అవన్నిటి గురించి 6 చాప్టర్స్లో కంప్లీట్ చేశాము. నెక్స్ట్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్, మానవ పర్యావరణము. ఇది 7th చాప్టర్లో నేర్చుకుంటాము. మానవుడు ఫస్ట్ తాను సెటిల్ అవ్వాలి అంటే టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్ గురించి తెలుసుకున్నాము. టెంపరరీ సెటిల్మెంట్, పర్మనెంట్ సెటిల్మెంట్, రూరల్ సెటిల్మెంట్, అర్బన్ సెటిల్మెంట్, గ్రామాలలో ఇల్లులు ఎలా ఉంటాయి, నగరాలలో ఇల్లులు ఎలా ఉంటాయి, కాంపాక్ట్ సెటిల్మెంట్, స్కాటర్డ్ సెటిల్మెంట్ అని తెలుసుకున్నాము. నెక్స్ట్ ఆయన ప్రయాణించాలి, గూడ్స్ని రవాణా చేయాలి, వస్తువులని అంటే ట్రాన్స్పోర్ట్ కావాలి. టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గురించి తెలుసుకున్నాము. రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకున్నాము. సమాచారం ఇక్కడ నుండి ఇంకొక దగ్గరికి పంపివ్వాలి, ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఏమైతే కావాలి, దానికోసం ఆయన ఏమేమి సృష్టించాడు అనేది తెలుసుకున్నాము. ఇక్కడితో చాప్టర్ 8 వరకు పర్యావరణంలో ఏవైతే ఉన్నాయో అవన్నిటి గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ చాప్టర్ 8లో మానవుడు పర్యావరణంతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఎస్పెషల్లీ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్ అని తెలుసుకున్నాము. ట్రాపికల్ రీజియన్కి ఎగ్జాంపుల్గా అమెజాన్ బేసిన్ అంటే అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో జీవనం ఎలా ఉంటుంది, అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, రెయిన్ ఫారెస్ట్ గురించి, ఇంకా అక్కడ ఫ్లోరా అండ్ ఫానా అంటే జంతుజాలము, వృక్షజాలం గురించి తెలుసుకున్నాము. ఇంకా అక్కడ ప్రజలు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, ఎలా బ్రతుకుతారు, వాళ్ళ జీవన విధానం ఏంటి అని తెలుసుకున్నాము. సబ్ ట్రాపికల్ రీజియన్కి ఎగ్జాంపుల్గా మన దేశంలోని గంగా బ్రహ్మపుత్ర బేసిన్లో అంటే గంగా బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో జీవనం ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఇంపార్టెంట్ సిటీస్ ఉన్నాయి, టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి, ఫ్లోరా అండ్ ఫానా వృక్షజాలము జంతుజాలము ఏమేమి ఉన్నాయి, అక్కడ లైఫ్ ఎలా ఉంది అని తెలుసుకున్నాం. చాప్టర్ 9లో లైఫ్ ఇన్ ద డెసర్ట్స్, ఎడారులలో జీవనం ఎలా ఉంటుంది. డెసర్ట్ అనగానే మనకు అందరికీ హాట్ ఉంటుంది టెంపరేచర్ అని అనుకుంటాము, కానీ కాదు, కోల్డ్ డెసర్ట్స్ ఉంటాయి, హాట్ డెసర్ట్స్ ఉంటాయి అని తెలుసుకున్నాము. హాట్ డెసర్ట్కి ఎగ్జాంపుల్గా ద వరల్డ్ లార్జెస్ట్ డెసర్ట్ సహారా డెసర్ట్ గురించి తెలుసుకున్నాము. అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, క్లైమేట్ ఎలా ఉంటుంది, ఫ్లోరా అండ్ ఫానా అక్కడ ఏముంది, అక్కడ ప్రజలు ఏం తింటారు, ఎలాంటి బట్టలు వేసుకుంటారు అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ కోల్డ్ డెసర్ట్కి ఎగ్జాంపుల్గా మన దేశంలోని లడాక్
ఎగ్జాంపుల్గా ఇచ్చారు. ఇక్కడ జీవనం ఎలా ఉంటుంది, క్లైమేట్ ఎలా ఉంటుంది, ఫ్లోరా అండ్ ఫానా, లైఫ్, పీపుల్ ఎలా ఉంటారు అనేది తెలుసుకుందాం. సో చాప్టర్ 9తో క్లాస్ 7th జియోగ్రఫీ కంప్లీట్ అయింది. సొల్యూషన్స్, ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ బిట్స్ చేద్దాము. చేస్తేనే పరిపూర్ణంగా కంప్లీట్ అయినట్టు. మనకు ఎంతవరకు వచ్చింది అని మనం చెక్ చేసుకుంటాం. అప్పుడు అవి చేద్దాము. 6th క్లాస్ జియోగ్రఫీ నుంచి బిట్స్ చేయాలి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ రేపటి నుండి క్లాస్ 8th జియోగ్రఫీ స్టార్ట్ చేస్తున్నాం. మరి క్లాస్ 8th జియోగ్రఫీ యొక్క టైటిల్ ఏంటి అంటే రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే మనకి తెలుసు అభివృద్ధి. రిసోర్సెస్ అంటే ఏంటి, వనరులు అంటే ఏంటి అంటే ఏదైనా కావచ్చు, ఒక వస్తువు దానికి యూజేజ్ ఉంది, వాడుకుంటున్నాము, ఉపయోగకరమైనది, యూటిలిటీ ఉంది అంటే వాటిని రిసోర్సెస్ అని అంటారు. టెక్స్ట్ బుక్స్ రిసోర్సెస్ కిందకే వస్తాయి. వెజిటేబుల్స్ రిసోర్సెసే, ఫుడ్ రిసోర్సెసే, ఎలక్ట్రిసిటీ రిసోర్సెసే, కోల్, మినరల్స్ ఇవన్నీ రిసోర్సెసే. చాలా టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఉన్నాయి, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఉన్నాయి. సో ఇవి టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ గురించి మనము ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవన్నిటి గురించి క్లాస్ 8th జియోగ్రఫీలో నేర్చుకోబోతున్నాము. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మినరల్ రిసోర్సెస్ ఏంటి, పవర్ రిసోర్సెస్ ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్, మానవుని వనరులు కూడా ఉంటాయి. ఇవన్నిటి గురించి చాప్టర్ 8లో తెలుసుకుంటాము. ఓకేనా? దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇంతకుముందు క్లాస్ 6th 7th జియోగ్రఫీ చూడండి. రేపటి నుండి క్లాస్ 8th జియోగ్రఫీ స్టార్ట్ చేయబోతున్నాము. సో అది కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.